హాయ్ ఎవ్రీవన్. గోంగూర రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఒక్కసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. గోంగూర అంటే నచ్చని వాళ్ళు గూడా ఇష్టంగా తింటారు. ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా కడాయిలో చిన్న కప్పు పల్లీలను వేసి చట్నీకి వేయించుకున్నట్టు వేయించుకుని పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న కట్ట గోంగూరని వాష్ చేసుకున్నది తీసుకుని, తర్వాత ఒక 20 వరకు పచ్చిమిర్చి, 4 టొమాటోస్ కట్ చేసుకున్నవి వేసుకుని, చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి. వాటర్ అన్నీ ఇంకిపోయాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అన్నీ సాఫ్ట్‌గా అయ్యే వరకు కుక్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మీతో రోలు ఉంటే రోట్లో చేసుకోవచ్చు. లేదంటే మిక్సీలో అయినా చేసుకోవచ్చు. కానీ రోలు అవైలబుల్‌గా ఉంటే మాత్రం రోట్లో చేసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు రోట్లో ఒక 10 వెల్లుల్లి, కొద్దిగా ఉప్పు, పల్లీలను ఒకదాని తర్వాత ఒకటి వేసి దంచుకోవాలి. పల్లీలు మొత్తం మెత్తగా అయ్యాక మనం ఉడకబెట్టుకున్న గోంగూర మొత్తం వేసి అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి. అంతే, ఈ పచ్చడి రైస్‌లోకి చాలా బావుంటుంది. ఇంకా గోంగూర అంటే నచ్చే వాళ్ళకు ఇది ఉంటే చాలు, ఇంకేం వద్దు అంటారు. అంత బావుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.